మై ఛానల్. నేను మీ అమ్ములు. సో అందరూ ఫ్రెండ్స్, మేమైతే మంచిగా ఉన్నాం. సో మీరైతే ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో స్టేషనరీ వీడియో చేయండి అని అయితే చాలామంది అయితే అడిగారు. సో అందుకనే మీకోసం అయితే ఇప్పుడైతే స్టేషనరీ వీడియో అయితే చేస్తున్నాం. మా దగ్గర ఎక్కువ స్టేషనరీ ఏం లేదు, కొంచెమే ఉంది. సో ఇప్పుడైతే స్టేషనరీ అయితే మీకు అయితే చాలా మంది అయితే కామెంట్ పెడతారని మాత్రమే స్టేషనరీ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి అయితే చూపిస్తారు. నేనైతే ఇక మధ్యాహ్నం బుక్స్ అయితే అట్టలేస్తున్నా. ఎందుకంటే ఇద్దరు ఉన్నాయి కదా, చాలా బుక్స్ అవుతున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అయితే మొత్తం కంప్లీట్ చేసేయాలి. మండే నుంచి అయితే బుక్స్ పంపించమన్నారు. ఇక మండే నుంచి అయితే ఫుల్ డే స్కూల్ అంట. ఈ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయి. కాకపోతే హాఫ్ డేసే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదనేసి అయితే మధ్యాహ్నం లేదనేసి నేనైతే స్కూల్కి ఈరోజు అయితే ఏం పంపలేదు పిల్లలిద్దరిని. మండే నుంచి అయితే ఇక రెగ్యులర్గా వెళ్తారు. మండే నుంచే ఫుల్ డే అవుతుంది. చూపియండి ఇక. సో ఇప్పుడైతే స్టేషనరీ వీడియో అయితే ఇస్తున్నాం. ఫస్ట్ నీ చెప్పి నీకు కొన్ని ఉన్నాయి, నువ్వు చూపించి. ఎవరైతే చూపియండి. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? బ్యాగ్ నుంచి స్టార్ట్ చేయాలా? లేకపోతే ఇవి చూపిస్తాం బ్యాగ్ చూపి. ఫస్ట్ బ్యాగ్ ఆల్రెడీ వాళ్ళకి కనిపిస్తూనే ఉంది. సో ఇదైతే పెయింటింగ్ కిట్ అనమాట. ఇదొకటి. ఇంకా ఇవైతే స్టిక్ పెన్స్, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే రాయడానికి స్టిక్ పెన్స్. ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నా, మియో బ్లాక్ పెన్. ఇవి అయిపోయినాయి, మళ్ళీ కొనాలా. ఇది లిప్స్టిక్ పెన్ మా మమ్మీ ఇచ్చింది. యూజ్ చేసిన దాన్ని చేయలే. ఏదైనా ఉంటే మా అమ్ములు యూజ్ చేయదు ఫ్రెండ్స్. మొత్తం దాన్ని దాచిపెట్టుకొని ఇది చేస్తుంది. ఇన్ని రోజులు అయినా కానీ ఆమె దగ్గర ఏ ఐటమ్ అయితే ఖరాబ్ కాదు, పోదు. ఇగో ఇక్కడ ఒకరు ఉన్నారు, అది 4 రోజులకి ఇట్లా ఉండదు. ఏదైనా కొనుక్కొచ్చినామంటే అది ఎప్పుడెప్పుడు దాన్ని యూజ్ చేయాలా, ఎప్పుడెప్పుడు దాన్ని పాడు చేయాలనే చూస్తాం. ఇక బుక్స్ మొన్ననే తెచ్చినాయి కదా, నిన్న నుంచి నా బుక్స్ కట్టలేయి. నా బుక్స్ ఫస్ట్ నాయే ఇవి. ఇంకా వీటికంటే స్టిక్కర్లు వేసుకొని నేమ్స్ రాసుకొని బ్యాగ్ మొత్తం చదువుకుంటారు. ఆల్రెడీ బ్యాగులా బాక్సులు అవి ఇవన్నీ నింపింది. బుక్స్ ఒకటి పెట్టలే, మళ్ళీ తీసింది. ఇక పెట్టినావు కదా, ఇప్పుడు తీసినావు వీడియో తీస్తున్నావు అనేసి. ఇది ఒక చిన్న బుక్ అప్పుడు కొనుక్కున్నా. బ్యాగ్ తెచ్చిన రోజు ఓపెన్ చేసింది. వద్దనేది అప్పుడు కొనుక్కున్నా. డిమార్ట్ లో తీసుకున్నావు కదా. ఇది ఆయిల్ ప్లాస్టర్స్. చూపియాలా ఓపెన్ చేసి? మీకు తెలుసు కదా, ఇదైతే ఆయిల్ ప్లాస్టర్స్. ఇది పెట్టావా? నెక్స్ట్ ఇవైతే స్కెచెస్. ఇలా అయితే మస్తు 25 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో 25 కలర్స్ అయితే ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నా, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, ఆడుకునేటి యూజ్ అవుతుందని ఇది తీసుకున్నా. ఇంకా చూపిస్తా. చెత్త సామాన్ ఏం కావు, మంచి సామాన్. అన్నీ నా దగ్గరికి తీసుకుంటాయి. ఇది ఎరేజర్. ఇక్కడ నుంచి ఇట్లా ఎరేజర్ ఇట్లా ఇట్లా రబ్ చేసి ఇట్లా దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ముని దీంతో ఊడవాలి. ఇట్లా దులపాలని, బూజు దులపాలి, దుమ్ము దులపాలి. ఇది మా మమ్మీ ఇప్పించింది. పోయిందా? ఇది పోయింది మనకు ఉండయి, మనకి ఇస్తుంటే. ఇది యూజ్ చేయాలి, ఎందుకంటే యూజ్ చేసే టైం రాలేదు, అట్లనే దాచిపెట్టింది. ఇది ఒక ఎరేజర్. అయితే స్కెచెస్ ది కవర్ అయితే పోయింది ఫ్రెండ్స్. అందుకని ఈ డబ్బాలను అయితే డబ్బాలను అయితే స్కెచెస్ అయితే వేసిన. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లిటర్స్. అంతే. ఇక ఇది ఏవైనా మంచి జాగ్రత్తగా కాపాడుకుంటుంది అమ్ములు అయితే. ఇది లిడ్ల ఒక బాక్స్, లిడ్ బాక్స్ అయితే తీసుకున్నా. లిడ్ బాక్స్. ఇది ఎరేజర్. ఇంకా అంతే. ఇక ఇది ఒక ఫైల్ బ్లూ కలర్ది. ఇలా ఏముంటాయంటే నాకు వచ్చిన సర్టిఫికేట్స్ అట్లా ఉంటాయి. ఏమన్నా చార్ట్, ఇట్లా చార్ట్స్ ఇవన్నీ ఇలా పెట్టిన. ఇదైతే నేను వేసిన డ్రాయింగ్. ఇదైతే ఒక అక్క రాసి ఇచ్చింది నాకు. ఇట్లా నా పేరు అశ్విత అమ్ములు అని ఇట్లా రాసి ఇచ్చింది. బాగుంది అంటే. ఇప్పటి నుంచి దాచిపెట్టినా? అది ఎప్పటి నుంచి దాచిపెట్టుకున్నా, చాలా రోజు అయింది ఇది నాతోటి ఉండి. ఇది
ఇది ఒక ఫైల్, ఇంకొక ఫైల్. ఇది బ్యాగ్లు ఉంటుంది. ఎగ్జామ్ పేపర్స్ మాకు వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లా ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ఇట్లా ఇలా పెడతా. అది నిజమైన చాక్లెట్ కాచి బర్త్డేకి వచ్చింది అయితే కవర్ పెట్టుకున్నావా? ఏమో ఇక ఇది ఎగ్జామ్ పేపర్స్ అన్న, ఎగ్జామ్ పేపర్స్, డ్రాయింగ్స్, సర్టిఫికెట్ అట్లా ఇట్లా కొన్ని అయితే ఇట్లా ఇలా పెట్టుకున్న ఫ్రెండ్స్. ఇక చాలు ఇవన్నీ అయిపోయింది. అయితే ఇల్లు ఉన్నాయి ఇట్లా. నెక్స్ట్ కానివి ఏముండే. ఆగు, ఏడైపోయింది. ఇది నా బాటిల్ ఫ్రెండ్స్. మన డిమార్ట్లో అయితే బాటిల్ తీసుకున్నాం. ఇది నా బ్యాగ్. ఇంకా ఓపెన్ కూడా చేయలే, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. మీ ముంగట తింటేన్ ఓపెన్ చేసిన. ఇది నా బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. నాకు అసలు ఎక్కువ శాతం నచ్చుడే కష్టం. నచ్చింది అనుకో పక్కా తీసుకుంటాం. మళ్ళీ అది ఎంత రేట్ అయినా పర్లేదు. నాకైతే బుక్స్ కట్టలే వేసేటివి అయితే ఇగో ఇట్లా ఓపెన్ ఉండేటివి అయితే ఇట్లా అని ఇట్లా ఓపెన్ పెట్టేస్తా. దీంట్లో ఇట్లా పెట్టి ఇలాంటివి అయితే ఏ బుద్ధి అవుతుంది. ఇట్లాంటివి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ ఇలాంటివి ఇక్కడ కట్ చేసి వేసేటి అయితే నాకు అస్సలు ఏ బుద్ధి కాదు. ఇక ఇట్లాంటివి అయితే కట్ చేసుడు అట్లా ఇట్లా ఉండొద్దు. అవి అయితే వీళ్ళ డాడీ మంచిగా వేస్తాడు. అందుకే నేను ఇక ఇవన్నీ పక్కకు పెడుతున్నా. ఇట్లా తొందరగా వేసి వచ్చేటి ఇవన్నీ వేస్తున్నా. ఇక అవన్నీ అయితే నీ వంతే, నేనైతే ఇవ్వను. ఇక ఈ బ్యాగ్ ఇంకా ఈ బాటిల్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసిన కలర్ బ్లాక్ కలర్ ఉందా అయినా కానీ ఇది అయితే కదా మమ్మీ. అసలు చూడు సేమ్. ఎందుకంటే ఎప్పుడో కొంచెం కలిసి. చెప్పమ్మా అని అనమ్మా చెప్పు. సో ఫ్రెండ్స్ అయితే నాకు అన్బాక్సింగ్ అయితే మీషో అయితే బుక్ చేసుకున్నాము. మమ్మీ మస్తు బట్లానే బుక్ చేసుకుంటే ఫ్రెండ్స్ నాకైతే ఇంకా బాక్స్ అయితే లేదు. ఇంకా బాక్స్ అయితే నేను ఆర్డర్ చేసుకోవాలి. నాకు బాక్స్ ఏమొద్దు, నేను బ్యాగులు వేసుకోతాను కదరా. ఎంతైనా ఉండాలి. ఏం బ్యాగులు వేసుకోవచ్చు దాంట్లో పెట్టుకో. ఏడుంది లేదు మళ్ళా ఉంటా. పెన్ బాక్స్, పెన్లది కిట్ అన్నమాట. ఇంకా ఇవి పెన్స్ బుక్, పెన్సిల్స్ అక్క చూపి. ఇవి ఎలా ఆర్డర్ చేసినావు? ఎలా ఆర్డర్ చేసినావు? ఇంకోటి ఏది? ఇగో ఇలా అన్ని ఇలా సదిరి పెట్టుకుంది. చూపిస్తా. ఇవన్నీ అయిపోయినాయి అనేసి. ఇగో అన్న ఆల్రెడీ ఇలా పెట్టుకుంది. ఆల్రెడీ అయితే బాక్స్ అయితే అది ఓపెన్ చేసినాం కదా అప్పుడు. ఇవి అయితే 4 వచ్చినాయి ఫ్రెండ్స్. అది గిట్లా మీషోలో బుక్ చేసుకుంది. మీషోలోనే ఆర్డర్ చేసుకుంది. ఇవైతే ఆయిల్ ప్లాస్టర్స్. ఇంకా ఏదొక స్కెచ్ బాక్స్. ఇగో ఇది ఏంటిదా ఫ్రెండ్స్, మొన్న డిమార్ట్ లో తెచ్చుకుంది. వద్దంటే బలవంతంగా మరి తెచ్చుకుంది. ఇది ఏం చేసుకుంటుందో ఏమో. ఏం చేస్తారు దాంతో? ఈ ఆయిల్ ప్లాస్టర్స్ ఇంకా ఉండే కదా ఎడవైనా ఉండే మన దగ్గర. అవి తెచ్చినప్పుడే కనిపిస్తాయి, తర్వాత మళ్ళీ కనిపించాయి. ఇది నాది తీసుకుంది ఫ్రెండ్స్. అసలు అది నాది. ఈమె తీసుకుంది. పోని పాపంలో అనిచ్చిన. ఏవి మనం వేసిన డ్రాయింగ్స్. ఇదొకటి మంచిగా రాలేదు. ఏంటిది అది? దానికి పేరు లేదు, ఊరు లేదు. ఇది ఇల్లు. ఇది బాగుంది. కలర్స్ ఏవలే మరి. ఇది ఇంకా మొత్తం టైం దొరుకుతుంది అన్నాడు పాప మానికి వేయడానికి. నడవండి, ఇవి పిన్స్ కొట్టాలి మీరు ఇక. సో ఫ్రెండ్స్ ఇంకా మా హనీకి అయితే జామెంట్రీ బాక్స్ అయితే ఇప్పియాలి. ఇక ఇంకా కొంచెం ఉన్నాయి, ఎందుకంటే ఇక మండేనే స్కూల్ కదా. ఇక హనీకి ఇట్లా సేమ్ మా అమ్ములు లాంటిదే బ్యాగ్. ఫ్రెండ్స్ అంత ముందుకి ఇట్లా ఇద్దరికి సేమ్ బ్యాగ్ ఇప్పించిన. ఇయర్ ఇట్లా ఇద్దరికి సేమ్ బ్యాగ్ ఇచ్చిన, ఎందుకంటే కొట్లాడుకుంటారు. లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా? 2 కలర్స్ ఏమైనా డిజైన్స్ ఏమైనా ఏంటంటే ఇట్లా జిప్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం నాది వేరే వచ్చింది. నాది కొంచెం పెద్దగా ఉంటది, అనేది కొంచెం చిన్నగా ఉంటది. లాస్ట్ ఇయర్ కూడా గొడవ పడ్డాం. ఈసారి మా మమ్మీ ఏం చేసింది తెలుసా? అందుకనే సేమ్ కొన్నది. రాసుకోండి, మళ్ళా గొడవ పడతాం. ఇద్దరిది బ్యాగ్ సేమ్. ఇక వాటర్ బాటిల్ కూడా సేమ్. సండే రోజు అయితే ఇక లంచ్ బ్యాగులు ఇప్పియాలి, ఇద్దరికైతే షూలు ఇప్పియాలి. ఇక ఇంకా జామెంట్రీ బాక్స్ అట అదొకటి ఇప్పియాలి. కొన్ని అయితే ఇప్పించేటివి ఉన్నాయి. ఇక సండే మొత్తం అన్ని ఇప్పించి ఇవన్నీ పంపించాలి. ఇవన్నీ చూపించాలంటే ఒకటి సర్టిఫికెట్స్ మస్తు జమ చేస్తుంది. ఇక ఎందుకు కామెడీ చేస్తారు, ఎందుకు అవుతారు? సో ఫ్రెండ్స్ ఇది ఇక వీళ్ళ చెప్పిగా మీరైతే చాలా మంది అయితే స్టేషనరీ వీడియో కామెంట్ చేస్తారు కాబట్టి
మా దగ్గర ఉన్న స్టేషనరీ అయితే చూపించినాం. ఓకేనా మా ఫ్రెండ్స్? దగ్గర ఇక ఇంత ఎక్కువ స్టేషనరీ ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇది మా స్టేషనరీ వీడియో. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మండే నుంచి అయితే స్కూల్కి వెళ్తారు కదా, ఇక స్కూల్ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇదైతే నా బ్యాగ్ బాయ్ నీదే అమ్మా, నాదేం కాదులే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్